అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, అందరికి హాయ్. ఈ రోజు మాకు ఏసీది గ్యాస్ ఛార్జింగ్ అయితే వచ్చేసింది. మేము గ్యాస్ ఛార్జింగ్ చేసేకైతే పోతున్నాం. మన గుంతకల్లులో బంగ్లాగాడ ఉండే అపోలోకి అయితే వచ్చేసినాం. ఇండోర్ ఏసీకి అయితే కూలింగ్ కాల్స్ అయితే కాలిపోయినా దానికైతే చేంజ్ చేసినారు. అది తెచ్చుకోవడం కోసం ఇక్కడికైతే వచ్చేసినాం. ఇంకా ఇండోర్ ని తీసేసుకుని ఇంకా సీదా వెళ్లిపోయినాం అపోలో షాప్ దగ్గరికి. లోపలికి తీసుకుని వచ్చి దీనికి వెల్డింగ్ చేయాలన్నాడు మా వాడు. వెల్డింగ్ అయితే అయిపోయింది. వెల్డింగ్ తర్వాత జాయింట్లు కూడా ఇచ్చేసినాం. తర్వాత ఏదో మర్చిపోయినామని బయటకైతే వచ్చేసినాం. ఇంకా దుర్గా టీ స్టాల్ కి అయితే వచ్చేసినాం. టీ అయితే తాగేసి ఇంకా సీదా వెళ్లిపోయినాం దుకాణానికి. టైల్స్ దుకాణానికి వచ్చేసి వైట్ సిమెంట్ అయితే తీసుకున్నాం. వైట్ సిమెంట్ తెచ్చుకోవడం మర్చిపోయింటిమి బొక్కని మూసేకి. దాన్ని తీసుకున్న తర్వాత ఇంకా సీదా వచ్చేసినాం అపోలో షాప్ దగ్గరికి. ఏసీ పైపులకి అయితే ఫోమ్ అయితే అంటించేసినాం. దాని తర్వాత ఏసీని అక్కడ తగిలించాలి. ఫిట్టింగ్ చేసిన వీడియో తీసుకుంటున్నాడు కంపెనీకి సెండ్ చేయడానికి. లోపల పని అయితే అయిపోయింది. ఇంకా బయట పని చూసుకుందామని వస్తే వాన పడటం స్టార్ట్ అయిపోయింది. కాసేపటి తర్వాత వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ కి అయితే వెళ్లిపోయినాము. ఇక్కడికి వచ్చినప్పుడు చూడగానే ఏంద్ర మనం అడవిలోకి వచ్చేసినామా అనిపించింది. కానీ ఇది అడవి కాదు. లోపలికైతే వచ్చేసి దీనికైతే గ్యాస్ ఛార్జింగ్ చేయాలి. ఇంకా కాపర్ పైపులు బయటకైతే లాగేసి దానికైతే ఫిట్టింగ్ అయితే చేసేసినాడు. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వ్యాక్యూమ్ చేసేసి 15 నిమిషాల తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఎక్కిచ్చేసినాము. లీక్ టెస్టింగ్ చూసుకుని ఇంకా పని అంతా అయిపోయింది. బ్యాగ్ సర్దుకొని ఇంకా సీదా వెళ్లిపోయినాం మన సర్వీస్ కాటికి. బ్యాగ్ సర్వీస్ దగ్గర పెట్టేసి ఇంకా ఇంటికి వెళ్లిపోయి అన్నం తినేసి వచ్చి మెయిన్ రోడ్ లో ఉండే పూజా హోటల్ ఎదురుగా అపోలోకి అయితే వచ్చేసినాం. అక్కడ చూస్తే మేనేజర్ లేడు. ఇంకా అపోలో వాళ్ళు రేపు రండి అని చెప్పేసినారు. ఇంకా సీదా వెళ్లిపోయినాం మన సర్వీస్ కాటికి. ఇదండి ఈ రోజు బ్లాగు. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా, బాయ్.